ఏం చెప్తున్నావు వదినే? ఉండాలి అడుగుతున్నా. ఎందుకు అనపకాయ ఉడకబెట్టండి. కుండలు ఉడకబెడతారా? మీ అన్న అడగమన్నారు, ఉడకబెడతాడట. అందుకే కడుగుతున్నావు. గిట్టనే చేస్తాడు, కుండలు ఉడకబెడతా అంటాడు. మరి ఏం చేస్తాడో ఏమో కుండల అనపకాయ ఉడకబెడతాడట. సరే సరే. ఇగో ఏందో ఏమో రోజుకొకటి పుట్టించుకుంటావు. అటు ఏదో ఒకటి పుట్టించుకుంటావు, రోజు ఒకటి. ఏదో ఒకటి ఉండకపోతే ఏదో ఒకటి ఉంటుందా? మేము ఏదో ఒకటి వేసుకుంటే పిల్లలకి ఎడితేనే మంచిగా ఉంటుందా? కుండలు తెమ్మంటావు, ఆకులు తెమ్మంటావు, ఏదో ఒకటి చేస్తావు. కొత్త వేస్తేనే మంచిగా ఉంటాయి కదా. పాత పద్ధతులన్నీ మర్చిపోతాం మనం. పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇవ్వాలా. ఇప్పటి కాలం పద్ధతులు నేర్పుతావా? పాత పద్ధతులు ఎటు పోతాయి? పాత పద్ధతులు అన్నీ నేర్పాలా. మళ్ళీ పోద్దాం మన గురించి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏందో ఏమన్నీ పుట్టించుకుంటావు. మ్యాగో బర్గరో ఏదో ఎత్తే అయిపోతున్నాయి. అన్ని పిల్లలకి ఎందుకు ఇట్లా పుట్టించుకుంటావు? ఇక పద్మ అన్నీ తెచ్చినావు కానీ మిరపకాయలు కానీ పిక్కలేవు. ఏడబెట్టి వచ్చినావు మిరపకాయలు. ఇప్పుడు ఏమే బాగా సేపు ఆపుకున్నందుక ఏడబెట్టి వచ్చిందిరా? ఎందుకు పెట్టి వచ్చిందిరా? దానికి అన్ని గిట్టినా మతిమారు పెట్టి అయిపోయింది. మనం ఇట్లే కుండలా ఏం చేస్తాము ఇప్పుడు? అవన్నీ ఉడికినాకట చూద్దు, తినేటప్పుడు తెలుస్తాయి అన్నీ ఎత్తుంటాయి అన్నది. ఇవి ఇట్లా ఆకులు చుట్టూ పెట్టుకోవాలన్నట్టు. ఇలా చుట్టూ పెట్టుకొని అందులో అనపకాయ కందికాయ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెడితే మంచి వస్తుంది. నువ్వు ఇట్లా ఆకులు పెట్టాలన్నట్టు. నువ్వు పెట్టినా ఎప్పుడన్నా ఇట్లా అట్లా? ఎందుకు ఎట్లేవురా? మీ అమ్మాయి చెప్పలే? ఎందుకు మీ అమ్మకు తెలిసే మీ అమ్మకు? చుట్టూ పెట్టి పట్టుకో ఆకులు తినాలనా? ఎనపకాయ ఇలా పోయాలరా. ఎనపకాయ అంతా ఇలా పోయాలి. మంచిగా పట్టుకో, కింద పడని. పట్టుకోరా కింద పడి తుసుకడుతుంది. ఆవురా మళ్ళా. మిరపకాయలు ఎందుకు ఇరుతున్నాయి? కారం వస్తాయి కానీ మనం అవి ఊకే తింటాం కదరా. తిన్న కొద్ది అవే అనపకాయ ఇత్తులు తింటాం కదా, ఇంకా సప్పగా వస్తాయిరా బగ్గ తిన్నాకట. అందుకోసమే ఇవి కారం మధ్యలో గొరక్క తినాలి. మిరపకాయ తింటే కారం వచ్చినేం కాదు. కారం వస్తేనే కదా సప్పగా పోయి మళ్ళీ ఊకే తినబుద్ధి అవుతాయి. కొద్దిగా కారం రావాలి కదా. ఇట్లా ఉప్పు వేయాలి కొద్దిగా. ఇలా మిరపకాయ బజ్జీలకు వేసినట్టు వేసి 5-6 మిరపకాయలు పెట్టాలి. ఇలా పెట్టినా కొద్ది సూపర్ వస్తాయి. ఇక మస్తు కొడుతుందా? ఉడికినాకట ఈడు తినేటప్పుడు ఉంటుంది. ఇక అమృతం లెక్క ఉంటుంది. తిన్న కొద్ది తినబుద్ధి అవుతుంది చలికి నాట. నీళ్ళు పోయద్దు ఇలా. నీళ్ళు పోయావా దీంట్లో? నీళ్ళు పోయకుండా నడుతుంది కానీ అందరు ఇది చెమటతోటే మంచిగా ఉడుకుతుంది. అట్లా ఆకులది చెట్లది ఇలా ఆకులు ఉన్నాయి. ఆకులకు కుండగారంకు చెమటకు మంచిగా ఉడుకుతుంది. అందుకేనా ఇన్ని అన్న ఆకులు పెట్టినావు? అందుకే పెట్టిన లావట్టి పెడుతుంది. సరే సరే. గదేంది ఉల్టా వెళ్తున్నావు? ఉల్టా పెడితేనే ఉడికినా కడ తెలుస్తుంది. ఉల్టా పెట్టుడే దీన్ని. ఉల్టా పెట్టినాకట ఉడికినాకట ఈడ పెట్టాలి. అరే మస్తు కనిపిస్తున్నది వీడియో. కుండ ఈవిడ ఎట్లా కనిపిస్తుందో. ఎక్కువ పెట్టాలా మంట? ఎందుకు? ఎక్కువ పెడితే మీదకెళ్ళి దగడత్తది, మంచిగా ఉంటుంది. లేకుంటే మీద దగడ రాని ఉడకది కాయ. మీదకెళ్ళి మంచిగా ఇట్లా మంచిగా మంట ఎట్లా నెయ్యాల. సూపర్ మంచిగా ఉడుకుతుంది, కమ్మగా వస్తుంది. చిన్న కొద్ది వా ఎంత మంచిగా ఉంటుందో దాన్ని చూడాలి. ఇక మంచిగా అంటే సూపర్ ఉంటుంది. మీరు తెలియదు, మేము చిన్నప్పుడు మస్తు వేసుకున్నాము, మస్తు ఉడకబెట్టుకున్నాము, మస్తు తిన్నాము. మిరపకాయలు పెట్టాలి, ఇట్లా గుంజాలి, ఇత్తులు వేసుకోవాలి. వా ఎంత కమ్మను. మీరు ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తుందో.
ఉడికినాక చూడుండి ఇట్లా తింటే మంచిగా వస్తుంది. అసలు తీసుకొచ్చి అయ్యిండురా పట్ట 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 పట్టు ఉడుకుతుంది. ఓ ఇక గిట్ల వేయాలి, ఇక గిట్లా మస్తుగా కాలుతుంది. ఇట్లా వేయాలి. వేయండి వేయండి వేయండి, అందరూ వేయండి. ఎలా వేస్తే మస్తు ఉడుకుతుంది, మస్తు గరం అవుతుంది. మీరు ఎలాది మొత్తుకోదు. అంతేంద్రా చెత్త బాగా వేసిర్రు, అంత ఆకులు పోకలు అన్ని ఎత్తురేదిరా. అందుకే మంట కావాలని చేసినాం. మంట కావాలని వేసిర్రు కానీ బాగా వెళ్తుందిరా మంట. లోపల కాయలు ఉంటాయి అంటావా లేకపోతే ఉంటాయా? ఎటు పోతాయి మరి? మన కడుపులోకి పోతాయి. కడుపులోకి పోతాయి. ఎటు పోవా? నీకు ఇష్టమేనా ఇవంటే? ఎప్పుడన్నా తిన్నావు నువ్వు మనశ్రీవి? ఎప్పుడు తిన్నావు? చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు? ఇప్పుడే చిన్నగా ఉన్నావు. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు, వాళ్ళ డాడీ ఫస్ట్ క్లాస్ లో తిన్నావా? నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ మరి? అవునా? అరే మంట మస్తు మండుతుంది కదా. ఇట్లా మండుతూనే కదా లోపల కాయలు మంచిగా ఉడుకుతాయి, సూపర్ టేస్ట్ వస్తాయి. ఆహా, ఇది పాతకాలం పద్ధతా? అవును, ఇంకా అవి లేవు. ఇంకా మంచి బగ్గ పెడితే మొత్తం జల్లు ఉడుకుతుంది. ఇంకా మన అమ్మ తెస్తున్నట్టున్నది. తెత్తనే ఉన్నది మొత్తం తుక్కంతా పెడుతుంటో. ఇది తొక్కేంది అయితే లోపల అంతకైనా తుక్కు అయిపోతాయి. ఏం సౌండ్ లేదు, సౌండ్లు అవుతున్నాయి. లోపల ఏం సౌండ్ అవుతుంది? లోపల సౌండ్లు అవుతున్నాయి, లేకపోతే కాలిపోతున్నాయి. అవి లోపల కాదే బయట అవుతున్నాయి సప్పులు టప్పు టప్పు అని. ఎందుకు అవుతున్నాయి అవి? బయట కట్టెలు కాలుతున్నాయి, లోపల కాయలు ఉడుకుతున్నాయి టప్పు టప్పు అని. మంచి ఏది పెడతావే? కుండ కొరిగిస్తున్నాయట. పచ్చిదా? పచ్చి కాదని ఏ కట్ట పెడతావు? పెద్ద కట్ట పెడతావా? పెద్దది పెడతావా? కుండ కట్ట పెద్ద కట్ట పెడితే ఎట్లా వినోద్? నువ్వు గిట్ల చేస్తావు. కుండ చిన్నది కట్టె పెద్దది తెస్తారా? వినోద్ మామ మొత్తం కట్టెలు పెట్టి పెట్టి ఏం తెస్తారో తెలుస్తలేదు, నాకు ఏం అర్థమవుతుంది. ఆ కుండల్లో కట్టెలు పెట్టు కాలుతాయిరా వినోద్. కుండ తీసి కుండలో పెట్టు కాయ. అక్కడ చెట్టు ఉంది, తీసుకుపోతుందా? అరే అరే ఎటు పోతుళ్ళు, ఎటు పోతుళ్ళు? బేబీ చెట్లు మీకు తెలుసా? బేబీ చెట్లు కావు, ఒక ఉల్లిగడ్డలు ఉన్నాయి, 4 ఉన్నాయి. బేబీ చెట్ల ఉల్లిగడ్డ చెట్లు. ఏదో మా బేబీ చెట్లు నా బేబీ చెట్లు చిన్న బేబీ బేబీ చెట్లు. ఇవేం చెట్లు ఇట్లా ఊడుతున్నాయి? ఇవేం చెట్లు? ఉల్లిగడ్డ చెట్లు. ఉల్లిగడ్డ చెట్లు ఉన్నాయి. ఉల్లిగడ్డ చెట్టు అంటే ఏంటి సంబంధించి? ఆనియన్ చెట్టు. మరి ఇవ్వండి ఉల్లిగడ్డలే. ఇవి కూడా ఉల్లిగడ్డలేనా? కొత్తిమీర తీసుకురా. మనం అనపకాయల తినుకుంటా మనం మొత్తం పచ్చి కొత్తిమీర తింటే మంచిగా ఉంటుంది. కొద్దిగా విక్కరా. ఎట్లా పచ్చి కొత్తిమీర తిన్నావా నువ్వు? ఎప్పుడు తిన్నావు నువ్వు? కొత్తిమీరని ఏమంటారా అనుశ్రీ? కొత్తిమీరని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు? ఏమైంది మను? ఎక్కడ చూపెట్టు. అది నిమ్మకాయ సెట్టా సపోటా సెట్టా? రెండు ఉన్నాయి అలా. సపోటా పండ్లు ఎప్పుడు వండుతాయి మనిషి? తెలియదా? మరి ఎట్లా తిందాం మరి? పట్టుకోవాలి. రైట్.
ఇది మొత్తం ఉడికినట్టు అయింది. ఇక మొత్తం దించి ఇక మొత్తం అలా ఆకులో పోసి అది నుండి స్టార్ట్ చేద్దాం మనది. ఆకు తీసుకురాండి, ఆకు పెట్టు. ఇగో 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 అబ్బో ఇది బాగా కాలుతుంది కదనే, ఎట్లా తీసు మెల్ల 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 మెల్ల. అబ్బరే బిడ్డ ఇదండి కట్టబెట్టి మొదలు అగ్గిని గిట్ట జరపాలి. ఎట్లయినా నడుతుంది కాలుకు అగ్గి అంటుతుంది మళ్ళీ చేతులకు. అయ్యా దేశం తెచ్చిన కొద్దిగా తననే ఉంచుతాం, ఉడుకుతుంది, ఉమ్మగిలుతుంది. తిన్నగడ తీద్దాం. చలో కానీ మొదలు పెట్టుంది మరి. పోయి మిరపకాయలు అన్ని ఉడికినాయి. ఒక్కటి ఉడుకుడు కాదు, మొత్తం తీసిండు. మొత్తం తీసిన కొంతకాయలు కూడా ఉడికినాయి. ఇట్లా తినాలి. ఇక చూడు ఇక ఇట్లా తినాలి. అందరు కూర్చోరు, చుట్టూ కూర్చోరు. ఇక ఇక మనుషులు ఇక ఇట్లా ఉడికింది చూడు. ఇగో మంచిగా ఉడికినాయిరా. విష్ణు ఒకసారి తినచుర్రా. ఇక ఒకసారి తిని చూడు. కమ్మ వస్తున్నాయి ఒక్కొక్క. సూపర్ ఇగో మనశ్రీ తింటున్నావు. ఇగో చేతి పట్టుకో, నేను ఒలిచిస్తా తిను. చూడు టేస్ట్ వస్తున్నాయి మంచిగా. ఎట్లుంది మనం? సూపర్ ఉన్నాయి కదా. ఎప్పుడైనా తిన్నావు ఇట్లా? అప్పుడు అంటే ఫస్ట్ క్లాస్లో తిన్నావా, సెకండ్ క్లాస్లో తిన్నావా? ఇక వైష్ణవి తినే. ఇప్పుడు నువ్వు ఏమన్నావురా? మిరపకాయలు మంచిగా ఉన్నాయి ఇక మిరపకాయలు ఎందుకు చెప్తున్నావురా? ఇగో ఇవి తిని ఇక కొద్దిగా అంత మిరపకాయ వరకు, కొద్దిగా నమ్ములు మంచిగా నమ్ములు, కొద్దిగా మిరపకాయ వరకు టేస్ట్ ఎట్లా వస్తుందో చెప్పు నాకు. అప్పుడు ఏమన్నావురా? మిరపకాయలు అద్దన్నావు కదా, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మిరపకాయలు? అద్ది మంచిగా వస్తుంది కదా. వినోద్కి ఒకటి, వినోద్ వరుకుతాడు ఒక మిరపకాయ వరకు. నువ్వు వినోద్కి ఇక ఇత్తులో కొన్ని కొలుసులు లేట్ అవుతుంది. కొలుసు ఇక వారే వా మంచిగా వస్తున్నాయి కదరా. ఇక మనకి ఇదే పని. లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో మేము మొదటిసారి చూస్తున్నాము, కొత్త స్టార్ట్ చేసినాము. మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అందరూ అని చెప్పి.